తెలంగాణలో విద్యారంగం ప్రగతి బాటలో ముందుకు సాగుతోంది. 9 ఏళ్లలో ఊహించని విధంగా విద్యాభివృద్ధిలో పురోగతిని సాధించింది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యారంగాన్ని తలదన్నేలా ప్రభుత్వ విద్యలో అనేక సంస్కరణలను తీసుకొచ్చింది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఒక పక్క ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూనే మరోపక్క సంక్షేమ శాఖల వారీగా కొత్తగా గురుకులాలను నెలకొల్పారు. ఇవి పేదింటి బిడ్డల బంగారు భవిష్యత్తుకు గురుకులాలు బాటలు వేస్తున్నాయి. బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న సరస్వతి అనే చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సరస్వతికి ఇవాళ ఉదయం తీవ్రమైన జ్వరం రావడంతో ఆసుపత్రికి తరలించామని, ఆలోపై చనిపోయిందని చిన్నారి తల్లిదండ్రులకు హాస్టల్ సిబ్బంది సమాచారం అందజేశారు. జూనియర్ ఒక తమ్ముడు ఇక్కడ కడుపు నొప్పి అని చెప్పి హాస్పిటల్కి తీసుకుపోయాడు, చనిపోయాడు. అయితే మాకు కొన్ని ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. మెయిన్గా ఫెసిలిటీస్ కావాల్సిన డార్మెటరీస్ అండ్ కార్డ్స్ ఎందుకంటే ఇప్పుడు తమ్ముడు ఎవరైనా కింద వండుకున్నప్పుడు పాము, జెర్రో ఏదో ఒకటి తేలొచ్చి కుడుతుంది. అది మనం ఎంత సాఫ్ చేస్తే ఈ పాములు, తేళ్లు ఇవన్నీ పోతే అందరు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు, బయట పోతారు. కొద్దిగా సందు దొరికిందంటే ఒక అర్ధగంట విరామం దొరికిందంటే బయట పోయి ఆడతారు. వాళ్ళకు పాపం అభంశుభం తెలియని వయసు, తల్లిదండ్రులు లేరు, పర్యవేక్షణ లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరేది, మేము ఒక కమిటీ వేసి ఆ రిపోర్టు మీకు సత్వరమే అందించే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా బేసిజానికి పోకండి. ఆ 36 కుటుంబాలు ఏవైతే పిల్లల్ని కోల్పోయినాయో వాళ్ళని ఆదుకోండి, కొంత సాయం చేయండి. ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకోండి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో తమ పిల్లల్ని హాస్టల్కి పంపినరో తెలుసుకోండి. కుదిరితే ఆ కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వండి, ఆ కుటుంబాన్ని నిలబెట్టండి. ఎందుకంటే ఒక పిల్ల మీద గంపెడు ఆశలు ఉంటాయి తల్లిదండ్రులకు. వాళ్ళు పెద్దగా అవుతారు, మమ్మల్ని చూసుకుంటారు, మా కుటుంబం పేరు నిలబెడతారు అనే ఒక ఆశ ఉంటుంది. ఇలా ఆశ వారితో పాటే పోతుంది. 500 మంది పిల్లలు విషాహారం తిని హాస్పిటల్ పాలైనారు. దయచేసి ఏం ఆహారం